నమస్తే. వై నాట్ అంటూ ఉన్నటువంటి ఒక జగన్ ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుప్పం, పిఠాపురం, హిందూపురం ఇలాంటివన్నీ కూడా మంగళగిరి కూడా చూస్తే ఇవన్నీ కూడా వై నాట్ అంటూ చాలా గట్టిగా ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శించి అందరు చూసాం. అయితే ఇప్పుడు వై నాట్ ఏం జరిగింది అనేది మనతో పాటు కనకదుర్గ మేడం ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. అసలుకి చాలా భీకరంగా గంభీరంగా వై నాట్ అని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ అడుగుతున్నప్పుడు కూడా మంగళగిరి పరిస్థితి ఏంటి, పిఠాపురం పరిస్థితి ఏంటి, కుప్పం ఏంటి, హిందూపురం ఏంటి అన్నప్పుడు వై నాట్ అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు ఆ వై నాట్ ఏం జరిగింది, ఆ వై నాట్ ఎటులింది అనుకోవచ్చు. మనం వార్ వన్ సైడ్ అన్నాం, గుర్తుందా మీకు? వార్ వన్ సైడ్ అయింది అంటే అది వాళ్ళ వైపు అనుకున్నారు వాళ్ళు, కానీ కాదు అని మనకు తెలుసు. ఆయన వై నాట్ అని 4 సార్లు అన్నా కూడా ఆయనకు తెలుసు మనసులో తను గెలవనని. ఇప్పుడు తన గెలిపే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలుపుకి సంబంధించిన సభ్యులందరూ కూడా వై నాట్ పులివెందుల అని చెప్పేసి అన్నాం. మనం అది కూడా అన్నాం. మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందని చెప్పాము. ఈ రోజు అదే కనిపిస్తోంది. 3000 మెజారిటీ తోటి ఈ రోజు బీటెక్ రవి ముందంజలో ఉన్నాడు. సో గొడ్డలి పోటుకుండే ఒక వాల్యూ చూడండి. ఆయన ఆ రోజు ఆయనకి అది భిక్ష పెట్టింది, ముఖ్యమంత్రి అనే పదవిని భిక్షగా ఇచ్చింది. ఈ రోజు భిక్ష కాదు కదా, రక్ష లేదు ఆయనకి. ప్రజా రక్ష లేకుండా అందరూ కూడా ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో ఈ రోజు ఓటు వేశారు. పులివెందుల ఈ రోజు ఆయన వెనకబడ్డాడు. కడప చెప్పొద్దు, మనం ముందే చెప్పా అవినాష్ రెడ్డి ఓడిపోతారని. తర్వాత మీరు చెప్పేట్టు కుప్పం మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పాం. మంగళగిరి లోకేష్ గారు మంచి మెజార్టీతో వస్తారని చెప్పాం. హిందూపురం 16,000 కంటే ఎక్కువ వస్తుంది గతం కంటే అని చెప్పాం. ఇక పిఠాపురం ఈసారి టాప్ లో ఉంటుంది. ఆయన తీసుకొచ్చే ఆయన మెజారిటీ నెంబర్ 1 గా ఉంటాడు ఆయన అందరికంట. ఎందుకంటే అన్ని జిల్లాల కంట పిఠాపురంలోనే ఆ నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ శాతం మనం చూసాం. కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా రేపొద్దున ఓట్ల రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. ఓట్ల శాతం పెరుగుతుందన్నాము, అది మనకి మధ్యాహ్నానికి తెలిసిపోతుంది. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించనిది ఖచ్చితంగా జరిగింది. ఏ ఐపాక్ ఆయన రక్షించలేదు, ఓ సజ్జల రక్షించలేదు, ఆయన చుట్టూ ఉండే కోటరీలో ఎవడూ రక్షించలేకపోయాడు. ఈసారి చెల్లెల్ని దూరం చేసుకున్నాడు, అమ్మని దూరం చేసుకున్నాడు. వాళ్ళ ఉసురు కొట్టిందండి షర్మిల. ఈరోజు ఖచ్చితంగా గెలుస్తారు ఆవిడ. కడప రాజశేఖర్ రెడ్డి బిడ్డను నిరూపించుకుంటారు. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆవిడ చెప్పింది షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వారసురాలు అని చెప్పింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వారసుడు కాదు అని ప్రజా తీర్పు వస్తోంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన హ్యాపీగా సిబిఐ ఇప్పుడు ఎంక్వైరీలు మొదలవుతాయి, జైలు జీవితం గడపాలి ఆయన. ఆయనకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి, పునరాలోచనలో పడాలి. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం మనం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, ఆయన జాలిపడి వీళ్ళెవరైనా దగ్గరికి వస్తే ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు, తెలుగుదేశం కూటమిలోకి చేర్చుకోకూడదు. నాట్ ఓన్లీ తెలుగుదేశం, నాట్ ఓన్లీ జనసేన, నాట్ ఓన్లీ బీజేపీ. బికాజ్ ఆయనది ఇప్పుడు వాయిస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి చేర్చుకుంటామన్నా ఆయన ఒప్పుకోకూడదు. ఇప్పటికే మనం కొడాలి నాని కండువా కలర్ మారడం చూసాం మనం. కాబట్టి బీజేపీలో కూడా రానివ్వకూడదు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే కౌంటింగ్ సెంటర్స్ దగ్గర నుంచి మనం కొడాలి నాని కావచ్చు, బొల్ల బ్రహ్మనాయుడు గారు కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు, ఇలాంటి అందరూ కూడా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటమిని అంగీకరించే వెళ్ళిపోతున్న సంగతి మనకు పూర్తిగా అన్ని న్యూస్ ఛానల్లో మనం చూస్తూ వస్తున్నాం. అయితే పరిస్థితి ఏంటి రేపు అంటే ఏమంటారు మీరు? పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఆలోచించుకోవాలండి ఏం చేస్తారు. వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇప్పుడు కర్మ ఎక్కడికి వెళ్ళదు కదా, మన దగ్గరికే తిరిగి వస్తుందని వాళ్ళ కర్మ వాళ్ళనే బాధిస్తుంది. వాళ్ళ నోటి దూల ఏదైతే ఉందో దానికి వాళ్ళు ప్రజాగ్రహాన్ని చూశారు. ప్రజలు భయపడ్డారు కరెక్టే, కానీ వాళ్ళు ఓటు ఎవరికి వేశారో చెప్పకుండా, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, నిశ్శబ్దంగా వేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరు కావాలో ఆలోచించుకుని వేశారు. కాబట్టి ఇది ఒక పెద్ద గుణపాఠం ఎవరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. తను ఎవరు రక్షించలేరు. ఆ రోజు ఆయనకు అప్పనంగా కట్టబెట్టారు ప్రజలు. 151 సీట్లు వచ్చాయంటే ఆయన ప్రతిభ కాదు, అది మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. నేను మాట తప్పను మడమ తిప్పను అంటాడు, కానీ ఆయనకి అసలు మాట్లాడడమే రాదు, ఇంకా మాట తప్పడమే ఉంటుంది. కాబట్టి ఆయన మడమ తిప్పాడు, మాట తప్పాడు. దానికి ప్రజలు ఇచ్చారు ఇవాళ. ఇది మద్యపాన నిషేధం ఎప్పుడైతే అమలు చేయలేదో దానికి ఇదే తార్కాణం.
కాబట్టి ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. అయితే మనం చూస్తే ఇప్పుడు ఓన్లీ ఖచ్చితంగా ఎక్కడైతే వై నాట్ అన్నటువంటి విషయాల్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వై నాట్ అన్న దగ్గరే మెజారిటీల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వై నాట్ అక్కడ ఎందుకు మనం గెలుస్తలేదు అని చెప్పేసి అన్నటువంటి ఒక పాయింట్ తీసినప్పుడు అదే వై నాట్ ప్రాంతాలలో నియోజకవర్గాల్లో మనం మెజారిటీ గురించి మాట్లాడుతాం. అయితే పూర్తిగా నేషనల్ ఛానల్స్ నుంచి మనం చూసుకుంటే కూడా పై స్థాయి నుంచి కింద లోకల్ ఛానల్స్ వరకు కూడా ఇప్పుడు అందరి దృష్టి ఒకే దగ్గర ఉంది. అదేంటి అంటే పిఠాపురంలో మెజారిటీ ఎంత అనేది. అయితే పిఠాపురంలో మెజారిటీ గురించి చూసుకుంటే ఇప్పటికే అసలు చాలా ముందంజలో ఉన్నారు పిఠాపురంలో అని చెప్పేసి అంటున్నారు. సో మెజారిటీ లెవెల్స్కి వచ్చేసరికి అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్కి రాబోతుందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇది చూసిన తర్వాత జగన్ జీర్ణించుకోగలడా అంటే ఏమంటారు? అసలు ముందు తను నెగ్గడు, మనకి డౌట్. మనం చెప్పాము పొరపాటున నెగ్గితే బార్డర్లో రావాలి, కానీ మనం అపోజిషన్ ఉండాలని కోరుకున్నాం. మనమేమి 175 వచ్చేయాలని వాళ్ళలా కోరుకోలేదు. వై నాట్ 175 అని మనం అనలేదు. ఎందుకంటే మనకి బలమైన ప్రతిపక్షం కూడా అవసరం, ప్రశ్నించేవాడు ఉండాలని మనం కోరుకున్నాం. కానీ వాళ్ళ దురదృష్టం వాళ్ళు చేజేతిలో చేసుకున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక డౌట్లో ఉన్నాడు, నెగ్గుతాడా నెగ్గడా అని. కాకపోతే ఈ వై నాట్ అన్నందుకు ఈరోజు కడప ప్రజలు వై నాట్ కడప, వై నాట్ పులివెందుల, వై నాట్ మైదుకూరు, దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఇక్కడ కూడా తెలుగుదేశానికి ఇచ్చారు. అంటే దాదాపు 52 కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 47 నుంచి 48 స్థానాల్లో ముందంజలో ఉంది కూటమికి సంబంధించి. సో 5-6 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుంది ఇక్కడ వైసీపీ. సో దీన్ని కడపలో అసలు ఇంత పెద్ద స్థాయిలో మనం ఎప్పుడు చూడలేదు. సో దీన్ని ఇప్పుడు ఎలా చూడాలంటారు? వై నాట్ కడప అనేది కూడా ఇప్పుడు కూటమికి సంబంధించి వస్తుంది. సో దీన్ని ఎలా తీసుకుంటారు అనుకోవచ్చు జగన్? అంటే పెద్దిరెడ్డి చేసిన ఆగడాలకి ప్రజలు తలడిల్లిపోయారండి. పెద్దిరెడ్డి చూసాం మనం మొన్న, తిరుపతి ఎవరు చంద్రగిరి చూసాం మనం. అంటే వీళ్ళ ఆగడాలకి ఒక అడ్డుకట్ట వేశారు ప్రజలు. వీళ్ళు అన్నారు చూడండి, భూ యాజమాన్య హక్కు చట్టం ఏమి మా మీద చూపించదు అని అన్నారు కదా, అది కూడా చూపించింది. మీకు మొత్తం ఇన్ని నియోజకవర్గాలు ఉంటే ఒక్క అదే పులివెందుల్లోనే ఆయన ప్రశ్నించాడు, వైసీపీకి చెందిన ఆయనే ప్రశ్నించాడు, నువ్వు పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని. అక్కడే రివోల్ట్ వచ్చింది ఆ రోజే. అంటే వాళ్ళు నెగిటివ్ ఉన్నారని మీకు ఆ రోజే అర్థమైంది. మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. మనం చెప్పినవి మన ఎనాలిసిస్లు ఏవి తప్పలేదండి. మనం ప్రజల నాడి కరెక్ట్గా గ్రహించాం. వైసీపీ వాళ్ళు గ్రహించలేదు. సజ్జల్ లాంటి వాళ్ళు గ్రహించినా వాళ్ళు నిజం చెప్పలేకపోయారు. ఎందుకంటే క్యాడర్ చెల్లా చెదురవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, భయపడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి ముందే తెలుసు, తెలియక ఎవ్వడూ లేడు. కాకపోతే ఎక్కడో బింకం, ఎక్కడో చిన్న ఆశతోటి వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఇవాళ అడియాసలు అయ్యాయి. ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. సో చూద్దాం మనం ఖచ్చితంగా ఇంకా మెజారిటీలు ఎలా ఉండబోతున్నాయి, వై నాట్ ఏందనేది చూద్దాం. అయితే మనం పూర్తిగా చూసుకుంటే వై నాట్ అంటున్నటువంటి ఒక 4 ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ముందంజ ఉంది కూటమి. అయితే పిఠాపురంలో అతి భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్కి లభించబోతుందని అర్థమవుతుంది. ఒక విషయం ఏంటంటే బీటెక్ రవి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 3000 నుంచి 4000 మెజారిటీలో జగన్ కన్నా ముందంజలో ఉన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం వై నాట్ పులివెందుల కూడా కాబోతుందా అనేది చూద్దాం. నమస్తే.